వెల్కమ్ టు టీ10. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఓ వారం మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గౌతమ్ అదాని పేరే వినిపిస్తోంది. బీజేపీకి మింగుడు పడినా పడకపోయినా జరుగుతుంది మాత్రం అదే. దీనికి మూల కారకుడు అజిత్ పవార్. ది న్యూస్ మినిట్ కు ఇచ్చినటువంటి ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆయన వివాదాస్పద పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని పేరును ప్రస్తావించారు. వాస్తవానికి ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. సీనియర్ నేత వరుసకు తనకు మామ అయిన శరద్ పవార్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించబోయి మిత్రపక్షమైన బీజేపీని ఆత్మరక్షణలో పడేశారు. అది కాకతాళీయంగా జరిగిందా లేక పథకం ప్రకారమే జరిగిందా అనేది చెప్పాల్సింది కాలమే. ఇంతకీ అజిత్ పవార్ ఏం చెప్పారంటే, ఆ సమావేశం ఎక్కడ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ వారందరూ ఉన్నారు. నేను మీకు మరోసారి చెబుతున్నాను. అక్కడ అమిత్ షా, గౌతమ్ అదాని, ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, శరద్ పవార్ ఉన్నారంటూ 2019లో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చారు. అప్పుడు ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అజిత్ ప్రకటనలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరునాడు ఆయన నాలుక కరుచుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది ఏ మాత్రమూ ఫలించలేదు. 2019లో బీజేపీ ఎన్సీపీ మధ్య జరిగిన రాజకీయ చర్చలలో అదాని కూడా ఉన్నారని, తాను చేసిన ప్రకటనకు వక్రభాష్యం చెప్పారని అజిత్ సంజాయిషి ఇచ్చుకున్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అయితే అజిత్ ప్రకటనతో వివాదం చెలరేగినప్పటికీ బీజేపీ మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మౌనం వహించింది. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. అంటే ఆ సమావేశం జరిగిన విషయం, అందులో అదాని పాలు పంచుకున్న విషయం నిజమేనని బీజేపీ పరోక్షంగా అంగీకరించినట్లు కనిపిస్తోంది. దేశంలో ఏ రంగంలో చూసినా అదాని ముద్ర కనిపిస్తుండడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు సంధిస్తున్నాయి. అయితే తాజా పరిణామాన్ని పరిశీలిస్తే అధికార మహాయుతిలో వ్యవహారాలు సజావుగా సాగటం లేదని అర్థమవుతోంది. 2019లో తీసుకున్న నిర్ణయం వెనుక తన ప్రమేయం ఉన్నదని చెప్పుకునే క్రమంలో అజిత్ పవార్ తొందరపాటు ప్రదర్శించారు. ఆ సంవత్సరం ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నించారు. మహావికాస్ అఘాడి విజయం సాధించడానికి ముందే ఆయన ఈ ప్రయత్నాలు సాగించారు. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పై అజిత్ తిరుగుబాటు చేశారు. ఆయన ఇంటర్వ్యూను పరిశీలిస్తే అదాని వ్యవహారాల్లోకి బీజేపీ చొచ్చుకుపోతుందని స్పష్టమవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఆ పారిశ్రామికవేత్త వ్యక్తిగతంగా సహాయపడుతున్నారన్న ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. మహారాష్ట్రలో ఫడ్నవీస్ అజిత్ పవార్ ప్రభుత్వ మనుగడ 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. రాష్ట్రంలో రాజకీయ ప్రతిస్తంభన కొనసాగుతుంటే వారిద్దరూ అధికార దాహంతో వ్యవహరించారు. తాజాగా అజిత్ చేసిన ప్రకటన అదానికి ఇబ్బందికరంగా పరిణమించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుండి ఆయన ఇప్పటికే తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిని ఆధునిక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించినటువంటి వివాదాస్పద ప్రణాళిక విషయంలో అదానిపై ఠాక్రే సేన విమర్శలు సంధిస్తోంది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును మహాయుతి ప్రభుత్వం నుండి చేజిక్కించుకోవడం ద్వారా ముంబైలో నివసిస్తున్న వారిని దోచుకునేందుకు అదాని ఎత్తుగడలు పన్నారని ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రే ఎప్పటి నుండో మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రణాళికను రద్దు చేస్తామని వారు ప్రజలకు హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చాలా కాలంగా అదాని పేరు చెబితేనే మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో అదాని గ్రూపు ఇంతింతై వటుడింతై అనే రీతిలో ఎదిగిపోతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ఓ ప్రకటన చేస్తూ అదాని కోసం మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. అదాని వ్యవహారంపై సభలో చర్చించాలంటూ గత లోక్సభ సమావేశాలలో ప్రతిపక్షం ముక్త కంఠంతో డిమాండ్ చేసిన పాలక పక్షం నోరు మెదపలేదు. అదాని, శరద్ పవార్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శరద్ ప్రయత్నించారని అజిత్ అప్పట్లో ఆరోపించారు. దీనిపై శరద్ కూడా ధీటుగానే స్పందించారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అజిత్ పవార్ చేసిన ప్రకటన బీజేపీని ఇబ్బంది పెడుతోందనేదే చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాట్లో పారిశ్రామికవేత్తల ప్రమేయాన్ని మహారాష్ట్ర ప్రజలు అంగీకరించరు.
కరుడుగట్టిన హిందుత్వ పార్టీగా బీజేపీకి ఉన్న ఇమేజ్ ను అజిత్ ప్రకటన తుడి చేసింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీపై పారిశ్రామికవేత్తల ప్రభావం గురించి అది ఓ సందేశాన్ని కూడా పంపుతోంది. ప్రచారం జోరుగా సాగుతున్న వేళ తన మామ అయిన శరద్ పవార్ ను ఇరకాటంలో పెట్టేందుకు అజిత్ చేసిన ప్రయత్నం ఎదురు తన్నింది. శరద్ ను లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోడీ, అమిత్ షా చేసిన ప్రచారం లోక్సభ ఎన్నికల్లో కమల దళానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అజిత్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారని, ఉనికిని కాపాడుకునేందుకు అన్ని ఎత్తుగడలు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ అందించండి.